ఎన్ని పరిస్థితులు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుడు తన యొక్క అభిషేకం ఇచ్చి నిలబెట్టుకున్నాడు. అందును బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ రీతిగా ఈ ప్రభాత రోజున ఆరాధన రావటం చాలా సంతోషం. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇంకా ఎక్కువగా ముందు ఉన్నటువంటి సంవత్సరాల్లో కూడా దేవుడు కృప చూపినట్లుగా మరి ఫిలదెల్ఫియా సంఘకాలంలో మనం విన్నాం కదా, నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకోమని, ఎవడో నీ కిరీటం అపహరింపకుండా చూసుకోమని. నిత్యముగా మనం విన్నట్టుగా ఒక దేవుడు ఒక్కసారి రక్షిస్తే ఎప్పటికీ రక్షించబడినట్టు. మధ్యలో ఏదైనా కోల్పోతే రక్షణ ఆనందం కోల్పోవచ్చేమో కానీ రక్షణ కోల్పోవటం అనేది లేదు. రక్షణ కోల్పోయారు అంటే రక్షణ కోల్పోవడం కాదు, అసలు మొదటే రక్షణ సరైన రక్షణ పొందలేదని అర్థం. నిత్యముగా దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు కాచి కాపాడు భద్రపరిచాడు. మరి ఏంటంటే నాకు తెలియదు, నాకు సర్ప్రైజ్ ఏంటి, సడన్గా అరేంజ్ చేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మరి రక్షణ అనేది చాలా సంతోషదాయకమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.